క్షణికావేశంలో చేస్తున్న తప్పులు తర్వాత పెనుముప్పుగా మారుతున్నాయి. కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు నెయ్యంటికర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ఇదే కేసులో సహనిందితుడిగా ఉన్న గ్రీష్మ మామ నిర్మల్ కుమారన్ నాయకర్కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అయితే ప్రియుడిని కిడ్నాప్ చేసినందువల్ల 10 సంవత్సరాలు, దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు మరో 5 సంవత్సరాల పాటు కారాగార శిక్షను విధించింది కోర్టు. ఈ మేరకు అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఏ బషీర్ తీర్పు ఇచ్చారు. అయితే గ్రీష్మ తల్లి సింధు కోర్టును నిర్దోషిగా ప్రకటించింది. తనను ప్రేమించిన వ్యక్తిని గ్రీష్మ మోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వలేదని కోర్టు పేర్కొంది. తీర్పు విన్న వెంటనే గ్రీష్మ కోర్టులో కుప్పకూలిపోయింది. 2022లో కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్. కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు అతనికి గ్రీష్మ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా ఏడాది పాటు రిలేషన్షిప్లో కొనసాగారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అంతేకాదు, షరోన్తో రిలేషన్షిప్ ఆపేయాలని గ్రీష్మకు కుటుంబ సభ్యులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అతన్ని హతమార్చడానికి కూడా కుట్ర పన్నారు. దీనికి గ్రీష్మ తల్లి, మేనమామ సహకరించారు. ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడాలని గ్రీష్మ తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించింది. 2022 అక్టోబర్ 14వ తేదీన కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్ రాజ్ వెళ్ళాడు. తొలుత కూల్ డ్రింక్, ఆ తర్వాత విషాన్ని కలిపిన ఆయుర్వేద మందును ఇచ్చారు. ఇది తాగిన మరుసటి రోజు అంటే 2022 అక్టోబర్ 25వ తేదీన షరోన్ మరణించాడు. విష ప్రభావం అతని శరీర అంతర్భాగాలన్నింటినీ ఛిద్రం చేసింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ మరణం సంభవించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పేరుతో మోసం చేసి అన్యాయంగా ఓ యువకుడి ప్రాణాలను తీసిన గ్రీష్మ, ఆమె కుటుంబంపై చర్యలు తీసుకోవాలని తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జాన్సన్ సారథ్యంలో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రీష్మ, నిర్మల్ కుమారన్ నాయర్, ఆమె తల్లిని అదే ఏడాది అక్టోబర్ 31వ తేదీన అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. ఈ నేపథ్యంలో తాము చేసిన హత్య పిన్ టు పిన్ వివరించారు. నేరాలు అంగీకరించిన వీరిపై 364, 328, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీన వాదోపవాదాలను ఆలకించింది కోర్టు. తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది. మరి కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.